గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దాము గారు. గుడ్ మార్నింగ్ అండి. ఏం ఆడాలి? ముందుగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. జనరల్గా చెప్పే స్టేట్మెంట్, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే ఇక్కడ రాగానే నా బ్రదర్స్ సినిమా ఇది. అనిల్ కానీ కిషోర్ కానీ దే బాండ్ టు డిఫరెంట్ మదర్, బట్ దే బ్రదర్స్ టు మీ. అట్లాగే చంద్ర సరే చంద్ర అంటే వీళ్ళందరూ అంటే చంద్ర అనేవాడు ఆల్మోస్ట్ ద ట్రావెల్ గోస్ మోర్ దెన్ 35 years. ఫస్ట్ విత్ హిస్ ఫాదర్, తర్వాత వీటితో, తర్వాత చంద్రతో. సో వీళ్ళు ముగ్గురు చేస్తున్న సినిమా అనేది ఇట్ రియలీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఇకపోతే ఇక్కడికి వచ్చినాక రాజా ఆల్రౌండరు, ఇండస్ట్రీలో ఆల్రౌండర్ ఉన్నారంటే మనం ఇప్పుడు రాజా అప్పుడు అంటే శేఖర్ చంద్ర కూడా నేను చెప్పినట్టు దట్స్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ ఐ కుడ్ డూ ఇట్, బట్ యూ హ్యాడ్ ద టాలెంట్ ఇన్ యూ, రైట్? అండ్ యూ కుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే వాడికి ప్రూవ్ చేసుకోవడం కష్టం, ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కన్నా ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ రవి గారికి ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో యూ స్టక్ విత్ హిమ్. అండ్ దీంతో కూడా వీ గో ఎ లాంగ్ వే విత్ హిస్ ఫాదర్. మేము మెడ్రాస్లో ఉండగా సినిమాటోగ్రఫర్స్ అందరూ ఒక గ్రూప్ ఉండేది ఫ్రెండ్స్గా. సో హిస్ ఫాదర్ వాజ్ ఎ సినిమాటోగ్రఫర్ అండ్ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఇన్ దట్ గ్రూప్, హరి అన్మోల్. సో హరి కానీ శరత్ కానీ, సో ఆల్ దీస్ గైస్ వర్ దేర్. సో అట్లా వీ గో ఎ లాంగ్ వే. అండ్ ఆ డైరెక్టర్ నేను చూసిన సుప్రియ, ఐ సా యూ ఆన్ దట్, ఐ థింక్ ఆన్ దట్ డే, ఏది కలకట్టా జరిగిన రోజు చూశాను నిన్ను కామాక్షి గారిని. నాకు ఆమె గుర్తు చేసింది ఇప్పుడు. దెన్ లేటర్ ఐ సా యూ ఆ రోజు. సో కలకట్టా ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళిద్దరిని ఆ రోజు కలవటం జరిగింది. అండ్ షీ వాజ్ వెరీ ఇమోషనల్ అబౌట్ ఇట్, విచ్ హ్యాడ్ టు బీ. అండ్ కామాక్షి, ఐ డెంట్ నో యువర్ అ డాక్టర్, బట్ లేటర్ ఆన్ దే టోల్డ్ మీ యువర్ అ డాక్టర్. ఆ రోజున షీ వాజ్ ఓన్లీ వన్ హూ స్పోక్ వెరీ వెల్ అబౌట్ దట్ ఇష్యూ. సో అట్లాగే నవీన్ చంద్ర చాలా అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ద మోస్ట్ అండర్ రేటెడ్. హీఈస్ వన్ అమంగ్ దెమ్. I always felt he never got a proper break, even to date. మొన్న ఎవరు చెప్పారు నాకు, ఏంటి నవీన్ చంద్ర వెబ్ సిరీస్లో హీరో అయిపోయాడంటే, ఐ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఓకే యూర్ గెటింగ్ వర్క్, బట్ ఐ వాజ్ రియలీ నాట్ హ్యాపీ బికాస్ ఐ వాంట్ టు సీ యూ హియర్ ఆన్ అ బిగ్గర్ స్క్రీన్. దిస్ స్క్రీన్ ఇస్ మోర్. ఎన్ని వెబ్ సిరీస్ చేసినా ఏం చేసినా మనం డైలీ గడిచిపోటాక ఓకే కానీ, బట్ స్టిల్. సో ఈ సినిమా అతనికి ఆ బ్రేక్ తెస్తుందని కోరుకుంటాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను యాక్చువల్లీ. సో దట్స్ వన్ థింగ్. ఇకపోతే డైరెక్టరు, కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్, ఆల్ ఆఫ్ యూ ఆర్ న్యూ. నాకు నువ్వు పరిచయం లేదు, ఇక్కడే పరిచయం అయ్యారు. అండ్ యూ సెడ్ యూ హ్యాడ్ ఎ మదర్ సెంటిమెంట్ ఇన్ యువర్ దిస్ థింగ్ దట్ షీ వాంటెడ్ యూ టు వర్క్ ఇన్ తెలుగు. గుడ్. ఆల్ దీస్ థింగ్స్ అన్నీ ఒక ఎత్తు. సినిమా బాగా రావటం. చంద్ర అన్నాడు, అన్న నేను చాలా కంట్రోల్గా తీశాను ఇక్కడ కూర్చున్నప్పుడు. సో ఈ రోజుల్లో అది చాలా గగనం అయిపోయింది, చాలామంది ప్రొడ్యూసర్లు కంట్రోల్గా తీయటం. And if Chandra has achieved that, I should appreciate him for that. All the best, Chandra. And ikapothe July 4th release. Monna kuda ikkada cheppanu, there is nothing called small or big film. Manam budget paranga small big anukochu gaani, the film which does well is a big film. Ade pet cinema. మీ అందరినీ అంటే మీ ద్వారా ప్రేక్షకులందరినీ కోరుకునేది అంటే, ఈ పైరసీ ఇస్ బికమ్ వెరీ ర్యాంపెంట్. కంట్రోల్ చేయలేకపోతున్నాం. మేము ఎంత ట్రై చేసినా అసోసియేషన్స్ నుంచి కానీ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ, అంటే ఇట్స్ నాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. అది ఎవరి చేతిలో, మేము ఎంత ట్రై చేసినా అది మీ చేతిలో ఉంది. ఇఫ్ యూ ఫీల్ పైరసీ కూడా ఒక దొంగతనం అని ఫీల్ అవుతే కనుక జనం చూడకూడదు. యూ షుడ్ సపోర్ట్ దట్. యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్. అంతేగాని నేను మొన్న ఎవరో అడిగితే చెప్పాను, చిన్నపిల్లలకి ఇప్పుడున్న ఏజ్ పిల్లలకి కూడా పైరసీ కూడా దొంగతనం లాంటిది అని ఎడ్యుకేట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మారదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్, ఎనీ ఫిల్మ్, బట్ నాట్ ఆన్ పైరసీ. మేము చేసే పోరాటం మేము చేస్తాం, ఎందుకంటే మేము వ్యాపారం ఉన్నాం, మా వ్యాపారం మేము కాపాడుకోవాలి కాబట్టి మేము చేస్తాం. బట్ మాకు దేవుళ్ళైన సో కాల్డ్ ఆడియన్స్, యూ హ్యావ్ టు సపోర్ట్ us ఇన్ దిస్ వార్. సో మీ అందరూ కూడా ఐ హోప్ అండ్ విష్ యూ గైస్ విల్ సపోర్ట్. రాను పైరసీ చూడటం తగ్గిస్తారని ఆశిస్తూ, విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.
Thank you, Damagaru. That's very true, and thank you so much for coming and gracing the event, sir. And now I request